ఇక వర్టెక్స్ వర్మ వెంచరా తస్మా జాగ్రత్త. ఇక వర్టెక్స్ వర్మ ఎవరైతే వెంచర్ ఉంటాయో వాటిని ఎవరైతే కొంటున్నారో వాళ్ళు మాత్రం తస్మా జాగ్రత్త అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో మంకాల్ విలేజ్ వర్టెక్స్ డిస్ట్రిక్ట్ వెంచర్లో అక్రమంగా చేసిన ప్లాట్లు, ప్రభుత్వ అసైన్డ్ సీలింగ్ భూములన్నీ సొమ్ము, వర్మ చేసిన ఇంగిలి మెతుకులు ఆశపడిన కొందరు అధికారులు, అక్రమంగా అనుమతులు ఇచ్చిన రెరా హెచ్ఎండి అధికారులు, అనుమతి లేకుండా ఎన్ఆర్ఐ భూమిలో 150 ఫీట్ల రోడ్డు, చెరువులను సైతం వదలకుండా కబ్జా చేసిన వర్టెక్స్ ఇరిగేషన్ అధికారులు కేసు నమోదు చేసిన ఆగని కబ్జా పర్వం. ఎకరానికి 5 లక్షల నుంచి 10 లక్షల పేద రైతులకు ఇచ్చి తెల్ల కాగితంపై సంతకాలు పెట్టించుకున్న దుర్మార్గం. పీఓటీ చట్టానికి దర్జాగా తూట్లు పొడిచిన వర్టెక్స్ సంస్థ. ఇక్కడ అనుమతి లేకుండా ఎన్ఆర్ఐ భూమిలో 150 ఫీట్ల రోడ్డు, అదేవిధంగా చెరువులను సైతం కబ్జా చేసి, అదేవిధంగా ఈ రైతులకు ఏదైతే ఎకరానికి 5 లక్షల నుంచి 10 లక్షలకు వాళ్ళకి ఇచ్చి తెల్ల కాగితం మీద సంతకం పెట్టించుకున్నారట. అట్లా ఈ భూములన్నీ కొల్లగొట్టి వెంచర్లు చేసి అమ్ముతా ఉన్నారు, ప్లాట్లు చేసి. భయం, చట్టాలపై గౌరవం చేసే వ్యాపారంలో నిజాయితీ, ప్రభుత్వాలపై నమ్మకం ఇలాంటివి ఏవి ఈయన చరిత్రలో లేనే లేవు. ప్రభుత్వం భూములను అడ్డగోలుగా కబ్జాలు చేయడము, ప్రైవేటు భూములను దౌర్జన్యంగా లాక్కోవడము, చెరువులను చెరబట్టడము ఈయన గారి చరిత్ర. అధికారులను లంచాలతో కొనేయడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం ఇతగాడికి వెన్నతో పెట్టిన విద్య. పుంకాను పుంకలుగా ఈయన గారి నీచపు చరిత్రను సాక్ష్యాధారాలతో సహా వెలుగులోకి తీసుకువస్తున్న ఇలాంటి చర్యలు గైకొన్న దాఖలాలు కనిపించడం లేదు. మరి ఈయన చెబుతున్న కహానీలు, ఈయన చూపిస్తున్న ఆధారాలు కోర్టులకు, ప్రభుత్వాలకు ఎలా అనుకూలంగా ఉంటున్నాయో అందేది $1 మిలియన్ ప్రశ్న. దీనికి సమాధానం ఒకటే వినిపిస్తోంది: డబ్బు, పలుకుబడి, దౌర్జన్యకాండ ఇవే ఈయనకు ప్లస్ పాయింట్స్గా ఉంటున్నాయి. ఈయనే వర్టెక్స్ వర్మ. ఆయన చేస్తున్న మరో కబ్జా ఘనకార్యం మీ ముందుకి తీసుకొని వస్తున్నాం. సో వర్టెక్స్ వర్మ కబ్జాలు అన్నమాట ఇవి. సో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంకాల్ గ్రామ శివార్లో ఎయిర్పోర్టు గోడను ఆనుకొని 100 ఎకరాలలో వర్టెక్స్ డిస్ట్రిక్ట్స్ వర్టెక్స్ ఫ్లోరెంజా పేరుతో భారీ అక్రమ వెంచర్ చేశారు. వివిఆర్ వర్మ గత ప్రభుత్వంలో కొత్త చెరువును కబ్జా చేసి ప్రభుత్వానికే సవాలు విసిరాడు ఈ అక్రమార్కుడు. ఇరిగేషన్ అధికారులు కేసు నమోదు చేసిన ఎలాంటి జంకు బొంకు లేకుండా ఐ డోంట్ కేర్ అంటూ దర్జాగా కబ్జా చేయడం ఇతగాడికి వెన్నతో పెట్టిన విద్యలాగా మారిందని బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. మంకాల్ గ్రామ శివార్లో ఉన్న పేదలకు చెందిన సీలింగు, అసైన్డ్ భూములను వారిని బెదిరించి తెల్ల కాగితాలపై వేలిముద్రలు వేసుకొని ఎకరాకి 5 లక్షల చొప్పున చెల్లించి దౌర్జన్యంగా లాక్కోడాలని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పీఓటీ చట్టానికి తూట్లు పొడిచి మరీ ఈ బదలాయింపు లేని భూములను